హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది ఆలు సుజీతో క్రిప్సీ బాల్స్ అండి. దీనికి కావాల్సింది ఒక గ్లాసు బొంబాయి రవ్వ, ఒక 3-4 స్పూన్లు అటుకులండి, అలాగే ఒక స్పూను కారం, ఒక స్పూన్ చాట్ మసాలా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా పౌడరు, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, కొత్తిమీర ఒక గుప్పెడండి, అలాగే పచ్చిమిర్చి అండి. ముందుగా బఠానీ కూడా కావాలి. బఠానీని ఒక చిన్న గ్లాసు, హాఫ్ గ్లాసు ముందుగా 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ బంగాళాదుంప శుభ్రంగా కడిగి వాటిని కుక్కర్లో ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకపెట్టాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చి ఉడకపెడితే బంగాళాదుంప బఠానీ 2 కలిపి ఉడికిపోయి మెత్తగా పేస్ట్ అయిపోతాయండి. వాటిని తీసి చల్లారనివ్వాలి. తర్వాత అలాగే పక్కన బాండి పెట్టి స్టవ్ మీద నీళ్ళు 1కి 2 గ్లాసులు నీళ్ళు పోసి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, జీరా వేసి ఎసరు మరుగుతున్నప్పుడు ఈ బొంబాయి రవ్వ వేసి అడికి పైకి చల్లారనివ్వాలండి. తీసేసి చల్లారిన తర్వాత ఈ బొంబాయి రవ్వని మామూలుగా చిన్న చిన్న పూరీలాగా చేతిలో తడి చేసుకుని అందులోనే కొద్దిగా అటుకులు కూడా ఉన్నాయి కదా, అవి ఒకసారి తడిపేసి పైన వేసి అడికి పైకి కలిపేసారు. ఎందుకంటే ఇది వేసిన చాలా క్రిప్సీగా టేస్టీగా బాగుంటాయని నేను కొద్దిగా అటుకులు వేసి ఒక 4 స్పూన్ కదా అవి కూడా వేసి ఇప్పుడు మనం చూపించినట్టు చేయికి తడి చేసుకుని ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చేతిలో చిన్న చిన్న పూరిలా చేసుకుని దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న బంగాళాదుంప బఠానీ బాల్స్ ఉండల్ని మధ్యలో పెట్టి చుట్టూ మొత్తం మనం పూర్ణాలు చేసుకున్నట్టుగా రెడీ చేసుకోవాలి. ఇవి చూపించినట్టుగా చేసుకుని అన్నీ మొత్తం రెడీ చేసుకోవాలి. ఇవి ఎందుకంటే చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఆయిల్ కూడా ఎక్కువ పడదండి. నేను చాలా కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ పొంగనాల గుంటలో 4-5కి వేసాను. అలా వేసి మీరు చాలా తక్కువ మొత్తం మీద ఒక 3 స్పూన్ కంటే ఎక్కువ పడదండి ఆయిల్. టేబుల్ స్పూన్ తోటి ఆ ఆయిల్ తోటి మొత్తం అన్నీ చేయొచ్చండి. ఇవి ఒక పిల్లలు అయితే కనుక 3 పిల్లలకి సరిపోతే, పెద్దవాళ్ళు అయితే 2 ఫుల్గా తినొచ్చండి టిఫిన్గా ఈవినింగు. అది మీరు ఇలా రెడీ చేసిన తర్వాత పొంగనాలు పెట్టి పొయ్యి మీద దాంట్లో ఇవన్నీ ఒక్కొక్కటి వరుసగా పెట్టి మూత పెట్టాలండి. ఒక 5 నిమిషాలు ఇవన్నీ కాలి రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయిన దాన్ని మనం పిల్లలకి రెడీ అయిపోయిన దాన్ని పిల్లలకి టమాటా సాస్తో ఇవ్వచ్చు. పెద్దవాళ్ళతో ఊరికిన తినచ్చు, లేకపోతే ఏదైనా చట్నీ ఉంటే చట్నీ తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. ఎందుకంటే వేసవికాలం కాబట్టి ఎక్కువ ఆయిల్తో ప్రిఫర్ చేయలేదండి. సన్న మంట మీద అంటే మీడియం సైజ్ మంట మీద పెట్టి చక్కగా కాలితే ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. వీటిని ప్లేట్లో సర్వ్ చేసి పిల్లలకి ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం నాకు అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.